ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమించి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, మన దుఃఖమునకు ప్రతిగా ఆయన మనకు సంతోషంనిచ్చి ఆదరిస్తాడంట. మన విచారమునకు ప్రతిగా మనకి ఆయన ఆనందము కలగజేస్తాడంట. అవును, ఈరోజు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన దుఃఖము, ఒక్కొక్క రకమైన విచారము, ఒక్కొక్క రకమైన బాధ, ఒక్కొక్క రకమైన శ్రమ వాళ్ళని ఏదో ఒక విధంగా బాధిస్తూ, వాళ్ళని దుఃఖపరుస్తూ, విచారపరుస్తూ, ఏదో ఒక విధంగా వాళ్ళని కృంగదీస్తూ ప్రతి మనిషికి ఉంటుందన్నమాట. అలాగా అన్నప్పుడు మనము అలా దుఃఖములో నిజమైన సత్యదేవుని కలిగి ఉండి కూడా అలా దుఃఖములో మనము ఉండవలసిన అవసరం లేదు. ప్రియ సహోదరి, అలా విచారించాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఏమంటున్నాడంటే, ఆయన మన దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తానని, అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని ఆదరిస్తానని కూడా చెప్తున్నాడు. రెండవదిగా, ఆయన మన విచారమును కొట్టివేసి ఆయన మనకి ఆనందమును కూడా కలుగు చేస్తానని చెప్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు ఒక మంచి వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. మనము ఇన్ని దినాల నుంచి ఏ విషయాన్ని బట్టి మనము దుఃఖిస్తున్నామో, ఏ విషయాన్ని బట్టి మనం విచారిస్తున్నామో, ఏ విషయాన్ని బట్టి మనం బాధపడుతూ, కృంగిపోతూ, కుమిలిపోతూ ఉన్నామో, దేవుడు ఆ పరిస్థితుల్ని చక్కదిద్దుతానని వాగ్దానం చేస్తున్నాడు. నీ పరిస్థితుల్ని నేను మారుస్తానని దేవుడు చెప్తున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, ప్రతిగా అంటున్నాడు. నీ దుఃఖమునకు ప్రతిగా, నువ్వు దుఃఖించే, నువ్వు బాధపడే, నువ్వు విచారపడే పరిస్థితులకు ప్రతిగా, వాటికి బదులుగా దేవుడు మనకి సంతోషకరమైన దినములను ఆయన మనకి ఇస్తానని చెప్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన యందు సంతోషించే వారికి, ఆయన బిడ్డలైన మనముకు, ఆయన రక్తము పెట్టి కొన్న మన కొరకు ఆయన మనల్ని దుఃఖపరచడానికి రాలేదు, ఆయన మనల్ని కృంగదీయడానికి రాలేదు, కానీ ఆయన మన దుఃఖ దినమును సమాప్తము చేయడానికి వచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇన్ని రోజులు నువ్వు ఏ విషయాన్ని బట్టి దుఃఖిస్తున్నావు? ఏ పరిస్థితులు బట్టి విచారపడిపోతున్నావు? ఏ పరిస్థితులు జరుగుతాయో, ఎలా ఉండబోతుందని నువ్వు బాధపడిపోతున్నావు? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయన నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తాడని, ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఎవరు వచ్చి నిన్ను ఆదరించకపోయినా, ఎవరు వచ్చి నీకు తోడుగా ఉండి నీకు భరోసా ఇవ్వకపోయినా, ఎవరు వచ్చి నీ కన్నీళ్ళు తుడవకపోయినా, దేవుడు నీకు తోడుగా ఉండి నీ దుఃఖమునకు ప్రతిగా ఆయన సంతోషం ఇచ్చువానిగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అటువంటి దేవుడిని నువ్వు కలిగి ఉండి కూడా ఎందుకు ఆ విషయాన్ని బట్టి దుఃఖిస్తూ ఉన్నావు? ఏ విషయాన్ని బట్టి నువ్వు దేవుని దుఃఖిస్తూ ఉన్నావు? నీ యొక్క గర్భఫలమా, నీ యొక్క అనారోగ్య సమస్య, నీ యొక్క ఉద్యోగమా, నీ యొక్క కుటుంబ సమస్య, ఆర్థిక సమస్యల, ఎటువంటి సమస్యను బట్టి నువ్వు దుఃఖిస్తూ విచారపడుతున్నావు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాడంట. మన విచారాన్ని అంతా కొట్టివేస్తాడంట. అంతా కొట్టివేసి అంటే అర్థం ఏంటంటే, దాన్ని పూర్తిగా నిర్మూలము చేసి ఆయన మనకి
ఆనందము కలగజేతును అని చెప్తున్నాడు ప్రియ సహోదరి. నువ్వు దేని విషయాన్ని బట్టి అయితే నువ్వు దుఃఖిస్తూ ఉన్నావో దేవుడు ఆ విషయాన్నంతా కొట్టివేసి నీకు సంతోష వస్త్రమును, నీకు ఆనందాన్ని, ఆనందకరమైన రోజులను, ఆనందకరమైన సంతోషకరమైన పరిస్థితులను నీ కలుగజేసి ఆయనను ఆదరించి దేవుడుగా ఉన్నాడు. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థన ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతరాన్ని కేవలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా దేవా. అయ్యా, మా పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప కృపను, అనుగ్రహాన్ని బట్టి వేలాది స్తోత్రం. అవును తండ్రి, అయ్యా, నిన్ను మేము కలిగి ఉండగా ఇంకా మా పరిస్థితులను బట్టి, మా మా యొక్క స్థితిగతులను బట్టి మేము ఇంకా దుఃఖించే వారముగా ఉన్నాం. దయతో క్షమించండి అయా. విశ్వాసము తక్కువగా ఉన్నది బిడ్డలకి, క్షమించండి మనం కోరుచున్నాం. ఇదిగో తండ్రి, ఏ విషయాన్ని బట్టి వాళ్ళు ఇన్ని దినాలు దుఃఖిస్తూ ఉన్నారో, ఏ విషయాన్ని బట్టి విచారపడుతున్నారో అయా, వాళ్ళ దుఃఖ దినములన్నీ తీసివేసి, నిర్మూలపరిచి, కొట్టివేసి వాళ్ళ జీవితాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మీరు కలుగజేస్తారని చెప్పిన వాగ్దానాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. బిడ్డలు ఏ విషయాన్ని బట్టి విచారిస్తున్నారో ఆ పరిస్థితులన్నీ, ఆ స్థితిగతులన్నీ అయ్యా మీరు కొట్టివేసి సంతోషమును, ఆనందమును వాళ్ళ జీవితంలో కలుగజేసి ఆదరించి బలపరిచి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.